అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో చాలా విషయాలు తెలుసుకున్నాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థుల గురించి తెలుసుకుందాం. విద్యారేఖ ఎక్కడ ఉంటుంది, అది ఎలాగుంటే బాగుంటుంది. ఇంతకుముందు ఉద్యోగ రేఖ గురించి కూడా తెలుసుకున్నాం కదా, దాని పక్కనే ఉంటుంది అన్నమాట. ఈ రెండేళ్ళకు మధ్యలో ఈ శనిగ్రహం, రవిగ్రహం మధ్యలో రేఖ ఉంటుందండి. సరిగ్గా మధ్యలో ఇది విద్యారేఖ. ఆ విధంగా ఉంటే విద్యకి ఏ డోకా ఉండదన్నమాట. ఎక్కడ ఎంత చదువైనా చదువుతారనమాట, ఎక్కడ కూడా పోదన్నమాట. అది ఆ విధంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఫస్ట్ ఇటు నుంచే స్టార్ట్ అవుతుంది. కొన్నిటి నుంచి వెళ్తాయి కానీ ఇది విద్యారేఖ ఇటు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఉన్నది అనుకోండి, ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఏమీ తెలియదు అనమాట. విద్యకి వెళ్తుంటాడు, చదువుకి వెళ్తుంటాడు. ఈ రోజుల్లో ఎందుకంటే 10వ తరగతి వరకు ఎలాగో పాస్ చేసేస్తుంటారు కాబట్టి చదువుకి వెళ్తుంటాడు. ఏదో చదువుతున్న అక్షరాలు వాళ్ళు చెప్పినవి కొన్ని వస్తుంటాయి, కొన్ని రావు. ఆ విధంగా ఉంటుంది. అక్కడి నుంచి మట్టుకు బాగుంటుంది. ఇక్కడ ఏదైనా ఒక అడ్డు రేఖ ఉందనుకోండి, అడ్డు రేఖ కానీ దీనికి తగిలి ఒక ఇంటు కానీ ఇలాంటివే ఉన్నాయనుకోండి, చెడు గుర్తులు, ఇక్కడికి వచ్చేసరికి 10వ తరగతి కానీ 11 కానీ ఏదో క్లాసులో పోతుంది అన్నమాట. ఆ విధంగా ఉంటాయి. ఇంత పెద్దది ఉండదు, చిన్న రేఖలు ఉంటాయి. ఇంత పెద్ద గీతలు ఉండవు, చిన్నవి ఉంటాయి. భూతద్దం పెట్టి చూసుకుంటే సన్నంగా కనిపిస్తే చిన్నగా ఉంటుంది అన్నమాట. దానికి ఆ మధ్యలో అడ్డు రేఖలు ఉండకూడదు, తిన్నగా ఉంటే ఏ ఆటంకాలు లేకుండా. దీనికి ఇంకా ఈ రేఖలు ఉన్నాయనుకోండి, సైడ్న మీదకి వెళ్ళే రేఖ, అవి అభివృద్ధి రేఖలు. చదువులో ఇంకా అతీతమైన తెలివితేటలు, మంచి మార్కులు ఫస్ట్ క్లాసులే వస్తాయి. ఫస్ట్ క్లాసుల కంటే ఇంకా ఎక్కువ వస్తుంటాయి, హయ్యెస్ట్ మార్కులు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉంటాయి. దీనికి తోడు ఈ విద్యారేఖ లేదనుకోండి, ఎంత చదివించినా, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చదివించినా, ఈ రేఖ కానీ లేకపోతే, విద్యారేఖ కానీ లేకపోతే అస్సలు అతనికి చదువు అబ్బదు. ఎక్కడికి వెళ్ళినా ఏ చదువు అబ్బదు, ఏదే ఉండదు. విద్యారేఖ ఉన్నది అంటే చదువు అంటే 10వ తరగతి వరకు ఎలాగ పాస్ చేస్తున్నాడు, అది వేరే విషయం. అక్కడి నుంచే స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపెట్టుకోడు, చదవడానికి ఇష్టపడు. వేరే పనులు ఏవో ఉంటే అవి చూసుకోవడానికి ఇష్టపడుతుంటాడు అనమాట ఆ జాతీయుడు. ఆయనకి ఆ రేఖలో ఉందో లేదో మీరు కనిపెట్టి చూసి, భూతద్దంలో చూసినా ఎందులో చూసినా తెలుస్తుంది అనమాట. చిన్నది రవ్వంతున్నే చాలు, ఎంతటి ఉండక్కర్లేదు. రవ్వంత రేఖున్నే, ఇంత చిన్నది రవ్వంతున్నే విద్యలో పర్వాలేదు. కొంతమందికి పొడవుగా ఉంటాయి, కొంత చిన్నవి ఉంటాయి. ఎంత ఉన్నా చాలు ఆ విద్యలో. దానికి తోడు ఇక్కడ ఈ స్థానంలో ఇది రాహుస్థానం. ఇది కూడా విద్యకి తోడ్పడాలన్నమాట. అది కరెక్ట్గా ఉండాలన్నమాట. మరీ అట్టి లోతు లేకుండా, మరీ పల్లం కాకుండా సమాంతరంగా ఉండి, అక్కడ ఒక చిన్నది ఏదో గీత ఉన్నట్టుగా ఉంటే విద్యకి ఇంకా అతనికి తిరిగి ఉంటుంది అన్నమాట. ఏ విద్య, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా చదవడానికి కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఏ ఆటంకాలు లేకుండా ఉంది. ఈ రాహువు సహకరించాలి, ఆ గీత కూడా ఉండాలి. అది లేదనుకోండి, విద్య ఎంత చెప్పినా ఇంకా రాదు. ఎంతసేపునా ఎంత పెద్ద స్కూల్లో వేసినా, ఏ నారాయణ, ఏ చైతన్య ఏవో ఉంటాయి, పెద్ద పెద్ద స్కూల్లో వేసినా అతనికి అలవాటు అవ్వదు, ఇది ఉండదు. డబ్బు కట్టడమే కానీ పోతుంటాయి అన్నమాట. ఇంకేదైనా రేఖలు ఉంటే చూసుకోండి. ఆ రేఖలను బట్టి అతని వ్యాపారంలో ఇక్కడ ఒక రేఖ ఉందనుకోండి,
అది లేకుంటే ఇక్కడ ఒక ర్యాక్ ఉందనుకోండి, వ్యాపారంలో పెట్టుకోండి, ఇంకో బిజినెస్లో పెట్టుకోండి, ఇంకో దానిలో పెట్టుకోండి. చదివించడం మట్టుగా వేస్ట్ ఆ ర్యాక్ లేనప్పుడు. ర్యాక్ ఉందనుకోండి, చదివించండి. 1-2 సార్లు పోయినా పర్వాలేదు, చదివించండి. మంచి విద్యావంతుడు అవుతాడు, మంచి వేదాంతి అవుతాడు, మంచి తెలివితేటలు. అంతే చదువున్నోడికి ఉద్యోగం రావాలని కాదు, ఈ గీత ఉన్నోడికి చదవ అవసరం కూడా లేదు. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి జ్ఞానం ఉంటుంది. అతను చెప్పిన మాట 10 మంది వింటారు. ఆ విధంగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో 10వ తరగతి అందరూ చదువుతుంటారు కాబట్టి అక్కడి నుంచి ఆపేసినా అతనికి చాలా తెలివితేటలు, BA చదివినోడు IAS చదివినోడి కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, మంచి లోక జ్ఞానం ఉంటుంది ఆ గీత ఉన్నోడికి. చదవాలనే కాదు, అన్నీ ఉంటాయి, చదువుకోవచ్చు, లేకపోయినా ఈ విధంగానే ఉంటుంది. అతీతమైన తెలివితేటలు ఉంటుంటాయి. జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు అనమాట, 10 మందికి చెప్తాడు అనమాట. అతని మాటే విలువ ఉంటుంది. అలాగుంటుంది అన్నమాట ఆ గీతలో. అది విద్యారేఖ అనేది చూసుకోండి, ఉన్నదో లేదో. పిల్లలకి చదివించేటప్పుడు ఉన్నట్టు ఉంటే పర్వాలేదు, ఎంత చదివినా. లేకపోతే మరీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించిన వేస్ట్ అయిపోద్ది. కొంతవరకు చదివించి ఆ తర్వాత ఏదో వేరే దీనిలో పెట్టుకుంటే బెటరు. అది. అందరికీ నమస్కారం. వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. ఉంటాను.